అందరికీ నమస్తే. నా పేరు వీరగొండ చైతన్య గౌడ్. తెలుగు పండితునిగా పనిచేస్తున్నాను. రాబోయే రోజుల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు మార్చి 10 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ పరీక్షలు అనగానే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని జయించాలంటే ఏకైక మార్గం అధ్యయనం మాత్రమే. అధ్యయనం అంటే కంటిన్యూస్గా ఒక క్రమ పద్ధతిలో తక్కువ సమయంలో ఎక్కువ అంశాలను చదివితే తొందరగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థి 100కు 100% అని 10 GPA లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ముఖ్యంగా పేరాగ్రాఫు, పద్యము, వ్యాకరణాంశాలు ఇటువంటి మొదట ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత అపరిచిత గద్యం, అపరిచిత పద్యం ఇటువంటి అంశాలకు వెళ్ళాలి. తోటి అభ్యర్థులతోటి డిస్కషన్స్ పెట్టుకొని అయినా సరే మనం 10 GPA తెచ్చుకున్నట్టు కృషి చేయాలి. ఇక మిగిలిన మామూలు అభ్యర్థులు పారాగ్రాఫ్ ఇస్తారు, అక్కడ దానికి క్షుణ్ణంగా చదివి ఇచ్చిన అన్ని ప్రశ్నలకు మనం సమాధానం అటెంప్ట్ చేసినట్టయితే పాస్ మార్కులు ఖచ్చితంగా వస్తాయి. కొందరు ఏం చేస్తున్నారంటే స్పెషల్ మిస్టేకు, కొన్ని వచ్చిన ఇయర్ ముందు రాస్తున్నారు, మిగిలినవి విడిచిపెడుతున్నారు. అలా విడిచిపెట్టి రాస్తే ఎవరు కూడా 30 మార్కులు వేయరు. కాబట్టి అందరూ 80కి 80 మార్కులు అటెంప్ట్ చేస్తేనే మనం 10 GPA వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అన్ని అటెంప్ట్ చేయాలి. మీరు ముఖ్యంగా వాల్యుయేషన్ చేసేందుకు వెళ్ళినప్పుడు విద్యార్థులు ఎక్కువ శాతం మిస్టేక్స్ చేస్తూ అరే ఇది రాస్తే బాగా వచ్చేది, ఇట్లా చేయకుండా ఉండే మిస్టేక్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఎక్కువ శాతం పేరాగ్రాఫ్ ముందు ఇస్తారు సార్. పేరాగ్రాఫ్ ఇచ్చినప్పుడు సమాధానం అందులోనే ఉంటుంది. వాళ్ళు తొందరపడి సమాధానం మొదటి లైన్ రాయకుండా చివరిది 2-3 లైన్లు రాసినా కూడా వృధా అయిపోతుంది. ఆ సమాధానం ఏంటో గుర్తించి, ఉదాహరణకు నలుడు సముద్ర మార్గంను నిర్మించెను అని ఇచ్చి, సముద్ర మార్గం నిర్మించేటందుకు ఇంజనీర్ ఎవరు అని క్వశ్చన్ ఇస్తాడు. దానికి ఆన్సర్ సింపుల్గా నలుడు అని రాస్తే అయిపోతుంది. అంతేగాని మర్చిపోయి వేరే రాస్తున్నారు చాలామంది, అట్లా మిస్టేక్ చేస్తున్నారు. కామన్ మిస్టేక్ చేయకుండా చిన్న ఆన్సర్ ఉంటుంది, అది సమగ్రంగా చదివినట్టయితేనే గుర్తుపట్టగలం. అంటే కొందరు మధ్యలోనే పేపరు ఇచ్చేసి వెళ్ళిపోవడం, అదొక ఈ మధ్యన కాలంలో చూస్తున్నాం. 10వ తరగతి పరీక్షలు అనగానే ఒక ఫోబియా ఉంటుంది. మనం పాస్ మార్కులను రాస్తే 30 మార్కులు రాస్తే చాలు, నాకు 30 మార్కులు వస్తే చాలు అని మధ్యలోనే రాసి ఇచ్చిపోతున్నారు. అలా కాదు. 10వ తరగతి పరీక్షలు అంటే మన ఒక లైఫ్. ఇందులో అన్ని బిట్స్ మనం అటెంప్ట్ చేస్తేనే మనకు వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. ఫుల్ స్టాప్, కామాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి చూస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓపికతోటి, శ్రద్ధతోటి మనకి ఇచ్చిన సమయము పరీక్ష కొరకే వచ్చాం, పరీక్ష కొరకే రాసే పోతాం, పరీక్షలో మార్కులు తెచ్చుకుంటాం అన్న ఒక దృఢ విశ్వాసంతో రాస్తేనే మనకు సంపూర్ణ మార్కులు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాకూడదు. తెలుగులో కూడా కొందరు విద్యార్థులు ఫెయిల్ అవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం చాలా వరకు. తెలుగులో ఫెయిల్ అవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది సార్. అది ముఖ్యంగా ఒక రకమైన భావజాలం ఉంటుంది. మొదటి రోజు సెంటర్, అక్కడ పోలీసుల వాతావరణము, అధికారుల హంగామా చూస్తే మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాయడం అనే ఒక భయం వల్ల ఫెయిల్ అవుతున్నారు. అంతే తప్ప భాష పైన పట్టు లేక కాదు. ఇక భాష పైన పట్టు తెచ్చుకోవాలంటే 1కి 2 సార్లు చదివి ఒకసారి రాసినట్టయితే మనము పరీక్షలో ఈజీగా గెటన్ అయిపోతాం. డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ చూసి రాస్తా అనేది నడవదు. ఒక ముందు ప్రాక్టీస్ పేపర్లు, ప్రీ ఫైనల్ పేపర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రీ ఫైనల్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా టెన్షన్ పడకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా గురువులను సరైన సూచనలు, సలహాలు తీసుకొని మున్ముందు ఫైనల్ పరీక్షలో కరెక్ట్గా రాసినట్టయితే పాస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది సార్. ఒక పేరెంట్గా మీరు అంటే ఒక తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సూచనలు? తల్లిదండ్రులకు ఈ సమయంలో విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి గురి చేయకూడదు. వాళ్ళ మానసిక పరిపక్వతను గురించి మనం విశ్లేషించి నా యొక్క బిడ్డ 10వ తరగతిలో పాస్ కావాలి అనే ఒక ఆశయంతోటి మనం బడికి పంపించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నిందించకూడదు. సరైన నిద్ర మరియు సరైన ఆహారం ఇటువంటి అందేలా చూడాలి. ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లో గురి కాకుండా చూడొద్దు. అలాగే ముఖ్య విషయం ఏంటంటే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే తాత్కాలికంగా విశ్రాంతి ఇవ్వండి. చిరుధాన్యాలు, చిరుతిండ్లు పెట్టండి. మాంసాహారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉంచండి. అలాగే స్నేహితుల మధ్య కాకుండా గురువులు, శిష్యుల మధ్య సత్సాంప్రదాయం నెలకొల్పేలా వాళ్ళను ప్రోత్సహించినట్టయితే, బడికి కంటిన్యూగా పంపించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పరీక్షల్లో విజయవంతం అవుతారు.